నాకు కూడా నువ్వు అంటే ఇష్టం. మచ్చా వీడెవడురా కోతి మొక్క వేసుకొని రోజు బస్ స్టాప్ వస్తున్నాడా? వన్ జుట్టు వన్ స్టైల్. ఒక రోజు వస్తాండేది కుమారికి లైన్ వేసేకండి రా. నేను కుమారి ఇద్దరు లవ్ చేసుకుంటాం రా. నువ్వు జా అయితే ఈ కోతి మొక్క రోజు బస్ స్టాప్ లో చూడు తిరగాల్సిందేనా? హాయ్ హాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కుమారి ఏమన్నా బాగా మాట్లాడతాగా? అది నాకు కూడా అర్థమైతే లేదా. సరే బాయ్. కుమారి నిన్ను బస్ స్టాప్ లో ఎవరితో మాట్లాడుతాంటివి, ఎవరు వాడు? ఓ వాడా, వాడు నాకు పెద్ద ఫ్యాన్ అంట. ప్రపోజ్ చేశాను నాకు. నా బర్త్డే గిఫ్ట్ కూడా తెచ్చిన్నాడు. నేను అంత వద్దంటానా తీసుకునేంత వరకు వదలేదు. నాకు చూసే అట్లా అనిపించలేదు కుమారి, నువ్వు అంతా నవ్వుతా మాట్లాడుతాంటివి. ఏం బస్సు తోడ్పడుతుండవా? అట్లేం లేదు కుమారి, నువ్వు ఎట్లా నాకు బాగా తెలుసు, అర్థం చేసుకో ప్లీజ్. నీకేమనిపిస్తుంది అనేస్తావా? నేను ఫీల్ అయితే మన సెన్స్ లేదా నీకు? అయితే రాత్రి ఎవరితో మాట్లాడుతా మీ ఇంటి ఫోన్ అంతా బిజీ వస్తానింది. మా అమ్మ వాళ్ళ అక్కతో మాట్లాడతాండి. ఇప్పుడు క్లియరా? హాయ్ కుమారి. హాయ్. చాలా మిస్ అయినా నిన్ను. నా బర్త్డే రానంటే అప్పుడే వచ్చేసిందా? నేను చూడకుండా ఉండలేకపోతే కుమారి, అందుకే వచ్చేసి. ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? సడన్ గా ఏంటి కాలేజ్ దగ్గరికి వచ్చింది? దగ్గరికి రావా? వద్దు, ఎవరైనా చూస్తారంటాను కదా. మన మామూలుగా కలిసి దగ్గరికి పోతాం కదా. సరిపదా. సుధా, మన కుమారికి బస్ స్టాప్ లో ఒక గిఫ్ట్ ఇచ్చా కదా, వానికి కుమారికి మధ్యలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నాకు తెలియదు వాసు. వాసు ఏం చేస్తాడు? నిజం చెప్పకపోతే నిజంగా చేతులు కోసేసుకుంటా చెప్తాను. వద్దు వాసు, నాకు నిజంగానే వాళ్ళ గురించి పూర్తిగా తెలియదు. కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుండదని నాకు డౌట్ ఉంది వాసు. ఆ విషయం ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తాను కదా పాప. ఒక రోజు నీకు బాక్స్ ఇస్తే కదా, ఆ రోజు కుమారి బస్ స్టాప్ వరకు వచ్చి హెల్త్ బాలేదని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఆ పాప ఇంటికి పోలేదు వాసు. నేను బస్ లో వస్తా అంటే వాడు ఆ పాప కార్లో కూర్చొని మాట్లాడతానని నేను చూస్తాను. ఆ విషయం నవీనన్న కూడా తెలిసిపోయింది. అందుకే కాలేజ్ లో గోడ మీద కుమారి గురించి చెడ్డగా రాసింది. ఆ పాప నవీనన్న కూడా లవ్ చేసి వదిలేసింది వాసు. మళ్ళా కుమారిని అడగొద్దు వాసు, తిడుతుంది నన్ను. కుమారి నేను చెప్పేది విను కుమారి. ఏంటి చెప్పు? నా మొహం చూస్తే అసహ్యం అవుతుందా? నా వెంటనే పడి నీ వాళ్ళంతా నాగించుకుంటే కదే, అప్పుడు అనిపించలేదు అసహ్యం. చేసినట్లా చేసి పతివర్తలు మాట్లాడతాను. ఇప్పుడు తప్పని అదే అంటావా? సరే పోనీ, సారీ. ఇంక విడిపోదాం. ఇప్పుడు నీకు నువ్వెవరు, నేనెవరో. నువ్వు లేకపోతే నేను ఉండలేను కుమారి. అయితే నన్నేం చేయమంటావు? నాకు ఇప్పుడు అంటే ఇష్టం లేదు. మే కుమారి అట్లా అనద్దు మే. నువ్వు లేకుండా నేను బతకలేను. నువ్వే నా భార్య అనుకుంటే నేను వేరే వాళ్ళతో చూస్తే తట్టుకోలేను. నువ్వు ఇంకా మారవా? మళ్ళా వేరే వాళ్ళతో సంబంధం కలుపుతాండా? నేను చూసింది కాబట్టి అడుగుతాను, ఊరికే అడుగుతాను లేదు. అందుకే నన్ను వదిలే. నేను అట్లా దాన్నే. నేను ప్రేమిస్తాంటని చెప్పి వేరే వాళ్ళతో తిరుగుతాంట. అయ్యో నేను అట్లా అనలేదు మే. ఇప్పుడు కూడా వాడే నీకేమో మాయమాట చెప్పి మోసం చేసినాడు అనుకుంటాను. కానీ నువ్వు నాకు వద్దు. ఇంకోసారి నాతో మాట్లాడేదానికి ట్రై చేయొద్దు. కుమారి అట్లా పోవద్దు మే. కుమారి నీ కాలు పట్టుకుంటా, నన్ను వదిలిపెట్టి పోవద్దు మే. చచ్చిపోవాలనిపిస్తుంది. నువ్వు అంతే. అందితే జుట్టు లేదంటే కాలు పట్టుకుని రకాన్ని. ముందు ఆ పని నాకు టార్చర్ తప్పుతుంది. నీ దగ్గర కూడా పోతుంది. కుమారి నేను నిజంగానే చచ్చిపోతా చెప్తాను. నువ్వు చచ్చిపోతే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. నీ అమ్మని వల్ల నా లైఫ్ పాస్ చేసుకోండి కదా మే. నా మైండ్ క్లాస్ లో చెప్పే పాట తప్ప వేరే ఏం గుర్తుండేది కాదు. కానీ ఇప్పుడు ఇంకా నువ్వు తప్ప వేరే ఏం లేదు. నీ వల్ల నా చదువు అంతా సంగరైపోయింది. చూడు, నేను ప్రేమించడంలో నేను ఇంకెవరు ప్రేమించలేదు. నేను వాడుకొని వదిలేస్తాను, అప్పుడు తెలుస్తుంది నీకు నా విలువేందు. నాకు ఎవరి విలువ అవసరం లేదు. నీకు కొంచెం కూడా బాధగా లేదు కుమారి. నేను ఇంతలా బతిమలాటండా, నన్ను దొంగలా చూస్తాను. తప్పు నువ్వు చేసి పనిష్మెంట్ నాకు ఇస్తాను. ఎన్నిసార్లు చెప్పాలని? ఒకసారి చెప్తే అర్థమైతే లేదా? ఇంకోసారి ప్రేమిస్తానని వెంటపడి చెప్పుతా కొడతా. ప్రేమ అంటే ప్రేమ, టార్చర్ ప్రేమ, నీకు కావాలి చెప్పుల ప్రేమ. నా విసుగా పోదాం.